వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇది వచ్చినప్పుడే కాదు, త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా కూడా మనకి బడ్జెట్ కాన్సెప్ట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని ముద్దుగా క్యాపెక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ఎంత ఉంది టోటల్ బడ్జెట్లో, అది ఆ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్. ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆ మనీని ఏ విధంగా ఖర్చు పెట్టబోతుంది, ఎలాంటి ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేయబోతుంది అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు చాలా సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ అమౌంట్ అలొకేట్ చేస్తుంది అని అంటే దానికి సింపుల్గా మనం అర్థమయ్యేది ఏంటి అని అంటే, వీళ్ళు చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా. ఓకే, సో ఈ ట్రెండ్ ఎలా ఉంది లాస్ట్ ఈ 10-11 ఇయర్స్ నుంచి, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఫ్రమ్ 2014-15 నుంచి ఈ 2024-25 వరకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్రెండ్ ఎలా ఉందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్, ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014-15లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు జస్ట్ 4.5 to 4.8% ఇన్ టోటల్ బడ్జెట్ అలొకేషన్స్. బట్ ఇన్ 2024-25 బడ్జెట్ అంటే ఇది ఎంత పర్సంటేజ్ అంటే దాదాపు 23% టోటల్ బడ్జెట్లో. అంటే లెస్ దాన్ 5% నుంచి ఇన్ 10 ఇయర్స్లో మనం మోర్ దాన్ 20%కి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేశాం మన నేషనల్ గవర్నమెంట్. సో దీన్ని బట్టి మనకి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గవర్నమెంట్ ఎంత ఎక్కువగా ఖర్చు పెడుతుంది, తర్వాత ఈ అసెట్స్ క్రియేట్ చేయడానికి ఎంత మనీని ఇన్వెస్ట్ చేస్తుందని మనకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా అసెట్స్ని క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే, ఈ గ్రాంట్స్ కూడా, ఈ రెవెన్యూ సంబంధించి ఎక్స్పెండిచర్ సంబంధించి ఏవైతే గ్రాంట్స్ ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని మనం ఆల్రెడీ ఎకానమీలో చదువుకుంటాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కింద మనం దీన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఈ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ అయితే ఉందో అది సింపుల్గా ఆ గవర్నమెంట్ ఎంత మనీ ఖర్చు పెట్టబోతుంది అసెట్స్ క్రియేషన్ పైన అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఈ 10 ఇయర్స్లో ఆర్ 11 ఇయర్స్లో, ఈ 11 ఇయర్స్ బడ్జెట్లో 2014-15 నుంచి 2024-25 వరకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, అఫ్కోర్స్ ఇది ఒకే లీనియర్లో లేదు, కొన్నిసార్లు చాలా ఎక్కువ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈవెన్ మనం 23, 24, 25 మనం కంపేర్ చేసినా కూడా పర్సంటేజ్ పెరిగింది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. దీన్ని బట్టి ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చు, మనకు ఈ ప్రోగ్రామ్స్, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, పిఎం గతి శక్తి కావచ్చు, మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటి మీద మనకు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఓకే, తర్వాత రైల్వే ట్రాక్స్, రైల్వేస్ పైన ఎక్కువ ఖర్చు పెట్టడం, కొత్త ట్రైన్స్ని, హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకురావడం. ఓకే, ఫ్యూచర్లో మనకు ఈ బుల్లెట్ ట్రైన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా మనకు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఆల్రెడీ ఇన్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మనకు ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అంటే, ఈ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఇది ఫ్యూచర్ అసెట్స్ క్రియేట్ చేయడానికి, దెన్ వాటి నుంచి మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయడానికి గవర్నమెంట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ అడిగినప్పుడు మేబీ ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లెవెల్ పైన మనం క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే ఈ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఈ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మనకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది ఇండియాస్ డెవలప్మెంట్ ప్రాసెస్లో, లేదంటే ఈ వికసిత్ భారత్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆర్ ఫ్లాగ్షిప్ ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు, మనం బై 2047 డెవలప్డ్ ఇండియా, వికసిత్ భారత్ ఏదైతే ఉందో టార్గెట్, దానికి ఈ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని కూడా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు.